సో హలో గైస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గైస్, ఈ వీడియో ఈరోజు రా హైలైట్స్ వీడియో. ఈరోజు రాలో ఏమేమి జరిగిందో, ఏమేమి మ్యాచెస్ అయినాయో, ఏమేమి సెగ్మెంట్స్ అయినాయో మొత్తం నేను మీకు తెలుగులో చెప్పేస్తాను. సో టైం వేస్ట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో గైస్, ఈరోజు రా స్టార్టింగ్లోనే స్టెఫనీ మ్యాన్ వస్తారు. అండ్ స్టెఫనీ మ్యాన్ వచ్చి ఒక పెద్ద అనౌన్స్మెంట్ చేస్తారు. అండ్ ఆ అనౌన్స్మెంట్ ఏంటంటే, మనకి రెసల్మ్యాన్ 35లో మెయిన్ ఈవెంట్ మ్యాచ్ దొరుకుతుంది కదా, చార్లెట్ ఫ్లేర్ వర్సెస్ బెక్కీ లించ్ వర్సెస్ రొండా రౌసీ మధ్యలో. ఆ మ్యాచ్లో ఎవరు గెలిచిన వాళ్ళు రా ఉమెన్ ఛాంపియన్షిప్ బెల్ట్ని గెలుస్తారు కదా. కానీ ఇప్పుడు ఆ మ్యాచ్లో స్టిపులేషన్ మారింది. అండ్ ఇప్పుడు కొత్త స్టిపులేషన్ ఏంటంటే, ఆ మ్యాచ్లో ఎవరు గెలిచినా వాళ్ళు రా ఉమెన్ ఛాంపియన్షిప్ బెల్ట్ని గెలుస్తారు అండ్ స్మాక్ డౌన్ ఉమెన్ ఛాంపియన్షిప్ బెల్ట్ని గెలుస్తారు. అవును కదా, ఆ మ్యాచ్లో ఎవరు గెలిచినా రా ఉమెన్ ఛాంపియన్ అయిపోతారు అండ్ స్మాక్ డౌన్ ఉమెన్ ఛాంపియన్ అయిపోతారు. సో నెక్స్ట్ అక్కడ ఎంట్రీ అయిపోతుంది బ్రాక్ లెస్నర్ అండ్ పాల్ హెమన్ది. సో బ్రాక్ లెస్నర్, పాల్ హెమన్ ఇద్దరు రింగ్లో వస్తారు. అండ్ పాల్ హెమన్ చెప్తారు, ఈ సండే రెసల్మేనియాలో బ్రాక్ లెస్నర్ కంపల్సరీ ఓడిపిస్తారు సెత్ రాలిన్స్కి. ఎందుకంటే బ్రాక్ లెస్నర్ చాలా సూపర్ స్టార్ని ఓడిపించినారు అండ్ చాలా సూపర్ స్టార్స్ కెరియర్ని ఖతం చేసినాడు. సో ఈ సండే బ్రాక్ లెస్నర్ చాలా భయంకరంగా కొడతాడు సెత్ రాలిన్స్కి అండ్ సెత్ రాలిన్స్ కెరియర్ని ఖతం చేస్తాడు. అండ్ ఈ సండే రెసల్మేనియాలో సెత్ రాలిన్స్ కింద పడి ఉంటారు అండ్ బ్రాక్ లెస్నర్ కాలు సెత్ రాలిన్స్ చెస్ట్ మీద ఉంటుంది అండ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ బెల్ట్ బ్రాక్ లెస్నర్ చేలో ఉంటుందని చెప్పి పాల్ హెమన్ అంటారు. అనగానే అక్కడ ఎంట్రీ అయిపోతుంది సెత్ రాలిన్స్ది. సెత్ రాలిన్స్ డైరెక్ట్ రింగ్లో వస్తారు. రింగ్లో వచ్చి బ్రాక్ లెస్నర్ ఫేస్ టు ఫేస్ నిలబడి చెప్తారు, బ్రాక్ లెస్నర్ ఈ సండే ఆడిపోయే మ్యాచ్ నా కెరీర్ చాలా పెద్ద మ్యాచ్ అండ్ ఈ మ్యాచ్ నీ గురించి చాలా పెద్దగా ఉంటుంది. అండ్ బ్రాక్ లెస్నర్, నీతో అందరూ పరేషాన్ ఉన్నారు, నేను పరేషాన్ ఉన్నాను, లాకర్ రూమ్లో ఉన్న అందరూ సూపర్ స్టార్ నీతో పరేషాన్ ఉన్నారు అండ్ నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉన్నావు అని చెప్పి నీకు డబ్ల్యూడబ్ల్యూఈ చాలా అమౌంట్ ఇస్తుంది ఫైట్ చేయని. కానీ ఇప్పుడు అవన్నీ ఏం కాదు, ఎందుకంటే నేను నీకు రెసల్మేనియాలో కంపల్సరీ ఓడిపిస్తాను అండ్ నేను అయిపోతాను న్యూ యూనివర్సల్ ఛాంపియన్ అని సెత్ రాలిన్స్ అంటారు. అనగానే బ్రాక్ లెస్నర్ నవ్వుతారు అండ్ నవ్వి బ్రాక్ లెస్నర్ అక్కడికి వెళ్ళి వెళ్తా బ్రాక్ లెస్నర్ సెత్ రాలిన్స్కి షోల్డర్తో కొడతారు. కొట్టంగానే సెత్ రాలిన్స్ కోపం వస్తాయని సెత్ రాలిన్స్ బ్రాక్ లెస్నర్కి లో బ్లో కొట్టేస్తారు. అయినా బ్రాక్ లెస్నర్ లేచి సెత్ రాలిన్స్కి మళ్ళీ సూప్లెక్స్ కొడతారు. కొట్టి బ్రాక్ లెస్నర్ ఆయన ఫినిషర్ మూవ్ F5 కొట్టడానికి ట్రై చేస్తారు. కానీ సడన్లీ సెత్ రాలిన్స్ మళ్ళీ బ్రాక్ లెస్నర్కి లో బ్లో కొట్టేస్తారు. సో లో బ్లో కొట్టడం వల్ల బ్రాక్ లెస్నర్ కొంచెం డల్ అయిపోతారు అండ్ సెత్ రాలిన్స్ బ్రాక్ లెస్నర్కి ఆయన ఫినిషర్ మూవ్ కొట్టేస్తారు. సో నెక్స్ట్ మనకి ఒక 8 ఉమెన్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ దొరికింది. సాషా బ్యాంక్స్, బేలీ, నతాలియా, బెత్ ఫినిక్స్ వర్సెస్ నయా జాక్స్, సమీనా, ది ఐకానిక్స్ మధ్యలో. అండ్ గైస్, ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడుతూ ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు సాషా బ్యాంక్స్, బేలీ, బెత్ ఫినిక్స్ అండ్ నతాలియా. సో నెక్స్ట్ అక్కడ ఎంట్రీ అయిపోతే బటిస్టా రింగ్లో వస్తారు. రింగ్లో వచ్చినాక బటిస్టా అక్కడ స్క్రీన్లో ఒక వీడియో చూపిస్తారు. ఆ వీడియోలో బటిస్టా ట్రిపుల్ హెచ్ని ఓడిపించినారు. సో ఆ వీడియో చూపించినాక బటిస్టా చెప్తారు, అంటర్ కిస్ మై యాస్ అని చెప్పి అక్కడికి వెళ్ళి బటిస్టా వెళ్ళిపోతారు. సో నెక్స్ట్ మనకి జిందర్ మహల్ వర్సెస్ అపోలో క్రూస్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ దొరికింది. అండ్ గైస్, ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు అపోలో క్రూస్. సో నెక్స్ట్ అక్కడ ఎంట్రీ అయిపోతుంది కటాంగిల్ రింగ్లో వచ్చి అందరు ఫ్యాన్స్కి థ్యాంక్ యూ చెప్తారు అని కటాంగిల్ చెప్తారు, ఇది నా లాస్ట్ నైట్ మండే నైట్ రాలో అని కటాంగిల్ చెప్తారు. చెప్పగానే అక్కడ స్క్రీన్లో ఒక వీడియో చూపిస్తారు. ఆ వీడియోలో పెద్ద పెద్ద లెజెండ్స్ కటాంగిల్ గురించి చాలా గొప్పగా చెప్తారు. సో గైస్, ఆ వీడియో చూపించినాక అక్కడ ఎంట్రీ అయిపోతుంది బ్యారింగ్ కోర్బిన్ వచ్చి చెప్తారు, ఈ వీడియోలో మనం చూసాం ఆ కటాంగిల్కి, ఈ కటాంగిల్ చాలా స్ట్రాంగ్ ఉండే కానీ నువ్వు స్ట్రాంగ్ లేవు అండ్ అందరూ నాకు లైక్ చేస్తలేరు, ఎందుకంటే రెసల్మేనియాలో నువ్వు వేరే సూపర్ స్టార్తో ఫైట్ చేయాలి, నన్ను రిప్లేస్ చేయాలని చెప్పి అందరూ అంటున్నారు, కానీ నా గురించి ఎవరు గొప్ప చెప్తలేరు అని బ్యారింగ్ కోర్బిన్ చెప్తారు. అండ్ బ్యారింగ్ కోర్బిన్ చెప్తారు, నేను నీకు రెసల్మేనియాలో అయినా కంపల్సరీ ఓడిపిస్తాను, నేను నీకు చాలా భయంకరంగా కొడతాను అని చెప్పి బ్యారింగ్ కోర్బిన్ అంటారు. అనగానే కటాంగిల్ అంటారు, సరే మన మ్యాచ్ ఉంది కదా రెసల్మేనియాలో, సో రెసల్మేనియాలో ఎందుకు మనం ఇప్పుడే ఫైట్ చేసుకుని రా అని చెప్పి కటాంగిల్ అంటారు. అనగానే బ్యారింగ్ కోర్బిన్ రింగ్లో వస్తారు. రింగ్లో వచ్చి మళ్ళీ బ్యారింగ్ కోర్బిన్ వెళ్ళిపోతుంటారు. సో అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోతారు రెమిస్టేరియో వచ్చి చెప్తారు, బ్యారింగ్ కోర్బిన్ నువ్వు కటాంగిల్తో ఫైట్ చేస్తలేవు కదా, సరే నువ్వు నాతో ఫైట్ చేస్తావు ఈరోజు రాలో అని చెప్పి రెమిస్టేరియో అంటారు. అనగానే బ్యారింగ్ కోర్బిన్ కోపం వస్తుంది, బ్యారింగ్ కోర్బిన్ రెమిస్టేరియో పైన అటాక్ చేస్తారు అండ్ కటాంగిల్ బ్యారింగ్ కోర్బిన్ పైన అటాక్ చేస్తారు. సో నెక్స్ట్ మనకి ద బిగ్ డాగ్ ఇంటర్వ్యూ దొరికింది బ్యాక్ స్టేజ్. సో గైస్, అని ఈ ఇంటర్వ్యూ గురించి ఆల్రెడీ ఒక వీడియో చేసినాను. ఒకవేళ ఆ వీడియో మీతో మిస్ అయి ఉంటే ఈ వీడియో అయిపోయాక లాస్ట్లో ఆ వీడియో వస్తుంది. సో ఆ వీడియోని మీరు కంపల్సరీ చూడండి. సో గైస్, బ్యాక్ స్టేజ్ డ్రూ మ్యాకింటైర్ ఈరోజు రోమన్ రైన్స్ పైన అటాక్ చేసినారు. రాంగ్ గైస్, ఆ ఇంటర్వ్యూ జరుగుతూ ఉంటుంది. సో ఆ ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడే ఇంకెళ్ళి సడన్లీ వచ్చి డ్రూ మ్యాకింటైర్ రోమన్ రైన్స్ పైన అటాక్ చేశారు ఈరోజు రాలో బ్యాక్ స్టేజ్. సో నెక్స్ట్ మనకి రా ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ కోసం ద రివైవల్ వర్సెస్ రికిస్టో, అలిస్టర్ బ్లాక్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ దొరికింది. అండ్ గైస్, ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు ద రివైవల్. సో నెక్స్ట్ మనకి ఒక జబర్దస్త్ మ్యాచ్ దొరికింది. రొండా రౌసీ, బెక్కీ లించ్, చార్లెట్ ఫ్లేర్ వర్సెస్ సారా లోగన్, లివ్ మోర్గన్ అండ్ రూబీ రాడ్ మధ్యలో. సో గైస్, ఈ మ్యాచ్లో విన్నర్ అవుతారు బెక్కీ లించ్, రొండా రౌసీ అండ్ చార్లెట్ ఫ్లేర్. ఎందుకంటే రొండా రౌసీ ఆమ్ బార్ కొట్టి ఈ మ్యాచ్ని గెలిచేస్తారు. కానీ ఈ మ్యాచ్ గెలిచినాక రొండా రౌసీ
చార్లెట్ ఫ్లేర్ పైన అటాక్ చేస్తారు అండ్ బెక్కీ లించ్ వచ్చి ఇద్దరు పైన అటాక్ చేస్తారు. గైస్ నిజంగా ఇలా మ్యాచ్ చాలా సాలిడ్గా ఉండే మ్యాచ్ అయిపోయినాక ఇద్దరు ఒకరిపైన ఒకరు చాలా జబర్దస్త్ అటాక్ చేసుకున్నారు. అండ్ ఇలా ఆపని అక్కడ సెక్యూరిటీస్ వస్తారు, అయినా వీళ్ళు సెక్యూరిటీస్ పైన అటాక్ చేస్తారు. సో అందుకే అక్కడ పోలీస్ వస్తుంది గైస్, నిజంగా అక్కడ పోలీస్ వస్తుంది. అండ్ పోలీస్ వచ్చినాక పోలీస్ వీళ్ళకి పట్టుకొని బ్యాక్ స్టేజ్ తీసుకెళ్తారు. బ్యాక్ స్టేజ్ వెళ్ళినాక వీళ్ళు ఫైట్ చేస్తూనే ఉంటారు. సో గైస్ అందుకనే పోలీసులు ముగ్గురిని అరెస్ట్ తీసుకొని అడిగెళ్ళి వెళ్ళిపోతుంది. గైస్ నిజంగా చెప్తున్నా, ఈరోజు రాలో హైలైట్ అంటే ఇలాదే మ్యాచ్ ఉండే గైస్. ఇలా అటాక్ చేసుకోవడం, ఒకరిపైన ఒకరు అటాక్ చేసుకోవడం, వీళ్ళని పోలీస్ అరెస్ట్ చేయడం, నిజంగా ఈరోజు రాలో హైలైట్ అంటే ఓన్లీ ఇదే సీన్ ఉండే గైస్. సో నెక్స్ట్ మనకి చాడ్ గేబుల్, బాబీ రూడ్ వర్సెస్ ది హెవీ మెషినరీ మధ్యలో మంచి మ్యాచ్ దొరికింది. అండ్ గైస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు ది హెవీ మెషినరీ. సో నెక్స్ట్ మనకి రింగ్లో బాబీ లాష్లీది ఇంటర్వ్యూ దొరికింది. గాయస్ ఈ ఇంటర్వ్యూలో మధ్యలో బాబీ లాష్లీకి ఇంటర్ఫియర్ చేస్తారు ఫిన్ బ్యాలర్. అండ్ గాయస్ ఫిన్ బ్యాలర్ ఒక పెద్ద అనౌన్స్మెంట్ చేస్తారు. అండ్ ఆ అనౌన్స్మెంట్ ఏంటంటే రసల్ మేనియాలో ఫిన్ బ్యాలర్లకు వస్తలేరంట, ఫిన్ బ్యాలర్ డీమెన్ అవతార్లో వస్తున్నారు. అవును గైస్, మనకి రసల్ మేనియాలో ద డీమెన్ వర్సెస్ బాబీ లాష్లీ మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ వస్తుంది. అది ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ కోసం. సో గాయస్ నెక్స్ట్ మనకి రా మెయిన్ ఈవెంట్లో బ్యారింగ్ కోర్బిన్ వర్సెస్ రెబీ మిస్టేరియో మధ్యలో ఒక మంచి మ్యాచ్ దొరికింది. అండ్ గాయస్ నాకు అసలు అర్థం కాలేదు డబ్ల్యూడబ్ల్యూఈ ఈ మ్యాచ్ని ఎందుకు మెయిన్ ఈవెంట్లో పెట్టిందో. ఎందుకంటే ఈ రా రసల్మేనియా కంటే ముందు రా ఉండే, అంటే లాస్ట్ రా ఉండే ఇక మనకు డైరెక్ట్గా రసల్మేనియాని దొరుకుతుంది. సో రసల్మేనియా కంటే ముందు రా అంటే లాస్ట్ రా అంటే ఎంత హైలైట్గా ఉండాలి, మెయిన్ ఈవెంట్ అంటే ఎంత జబర్దస్త్ ఉండాలి. కానీ ఇది అంత హైలైట్ లేకుండా గాయస్ మెయిన్ ఈవెంట్ నాకు చాలా బేకార్ అనిపించింది. బ్యారింగ్ కోర్బిన్ వర్సెస్ రెబీ మిస్టేరియో మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్లో రెబీ మిస్టేరియో చాలా దెబ్బలు తింటారు. అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అవుతారు బ్యారింగ్ కోర్బిన్ రోల్ అప్ చేసి ఈ మ్యాచ్ని గెలిచి బ్యారింగ్ కోర్బిన్ అడిగి వెళ్ళిపోతుంటారు. సో కటాంగిల్ ఎంకెల్కి వచ్చి బ్యారింగ్ కోర్బిన్ పైన అటాక్ చేస్తారు. సో గైస్ ఇక్కడనే ఈరోజు రా అయిపోతుంది. సో గైస్ ఈ వీడియోలో నేను మీకు ఈరోజు రా హైలైట్స్ గురించి మొత్తం తెలుగులో చెప్పినాను, అప్డేట్ ఇచ్చినాను. సో ఈ వీడియో మీకు మంచిగా అనిపిస్తే మీరు ఈ వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి గైస్. ఎందుకంటే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేస్తే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ.